జై తెలుగుదేశం, జై కూటమి, జై మోడీ గారు, జై హో బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. వదిలాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వదిలాలి చంద్రబాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై కూటమి, జై కూటమి, జై బీసీ, వదిలాలి బీసీ ఐక్యత. ఈరోజు మన గౌరవనీయులు మాన్యశ్రీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మన తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అనేది మళ్ళీ రుజువైంది. గత ప్రభుత్వంలో బీసీలు 50% ఉంటే వాళ్ళని రిజర్వేషన్ తగ్గించి 24% చేయడం జరిగింది. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇప్పుడు క్యాబినెట్లో పెట్టి 34% రిజర్వేషన్ చేయడం జరిగింది. స్థానిక సంస్థల నుంచి చట్టసభల వరకు కూడా 34% రిజర్వేషన్ కల్పించి విద్యా ఉద్యోగ రంగాల్లో బీసీలకి అధిక శాతం అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుని ఈరోజు క్యాబినెట్లో పెడతాం. మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. అందుకే చంద్రబాబు గారికి ఈ రోజున పాలాభిషేకం చేయడం జరుగుతుందండి. ఈరోజు బీసీ అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీ అని చెప్పి మళ్ళీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి నిరూపించడం జరిగింది. మరి ఆనాడు ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం చేశారో మరి ఆ యొక్క వాగ్దానాన్ని ఈరోజు ఏపీ క్యాబినెట్లో మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఇదివరకు మరి రిజర్వేషన్ని గత ప్రభుత్వంలో తగ్గించడం జరిగింది. బీసీలకు ఈరోజు మరి 34% రిజర్వేషన్ ఇవ్వటం అనేది అది ఒక సామాన్యమైన విషయం కాదు. ఇది ఒక ఎన్డీఏ కూటమికే సాధ్యమని మరి ఈ యొక్క బీసీలను మరింత బలోపేతం చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ముందుకెళ్తుంది. కాబట్టి మరి రాబోయే స్థానిక సంస్థల్లో కానీ మరి రాబోయే ఏ ఎలక్షన్ అయినా సరే బీసీలు ఎన్డీఏ కూటమికి మద్దతుగా నిలిచి యావత్ బీసీలు అందరూ కూడా మరి ఎన్డీఏ కూటమికి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈరోజు